హాయ్ మైసెల్ఫ్ ఆతీష్ జైన్. టోటల్గా ఎన్ని ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ ఉన్నాయో ఒకసారి చెప్తారా? వీడియోని 2 minutes పాస్ చేసి ఒకసారి గుర్తించుకోండి. ఇనీషియల్ క్లాసెస్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను మీకు చెప్పాను. దెర్ ఆర్ 3 ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్. ఫస్ట్ వన్ సీక్వెన్స్, సెకండ్ వన్ సెలెక్షన్, అండ్ థర్డ్ వన్ లూప్స్, ఆర్ వీ కెన్ సే రిపిటేషన్స్, ఆర్ వీ కెన్ సే ఇటరేషన్స్. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ 2 ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ని చూసుకున్నాం. అంటే సీక్వెన్స్ ప్రోగ్రామ్ని, అలాగే సెలక్షన్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్. అండ్ వాటి మీద చాలా ఎగ్జాంపుల్స్ని కూడా ప్రాక్టీస్ చేసాం. అండ్ ఈ 2 ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్తో పాటు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఈ రోజు నుండి మనం లూప్స్ ఇన్ సిని స్టార్ట్ చేస్తాం. మీన్స్ లూపింగ్ కన్స్ట్రక్ట్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది సి లాంగ్వేజ్ అవనివ్వండి, C++, జావా, C#, పైథాన్, ఏదైనా అవనివ్వండి, లూప్స్ చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. సో బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ ప్రతి వీడియో సిరీస్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి, వినండి, ప్రోగ్రామ్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈరోజు సెషన్ ఎజెండా ఏంటంటే అసలు లూప్స్ అంటే ఏంటి, వాటితో మనం ఎందుకు వర్క్ చేయాలి, ఓకే, అండ్ ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లూపింగ్ మీన్స్ executing a block of statement or statements repeatedly until a condition is satisfied. అంటే అర్థం ఏంటంటే ఒక స్టేట్మెంట్ని కానీ లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ని కానీ రిపీటెడ్గా అంటే కంటిన్యూస్గా ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళరు. ఎస్, డెఫినేషన్ పరంగా బాగానే ఉంది, బట్ యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు యూసేజ్ ఏంటి, ఎందుకు మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ చేయాలి. సో నేను చిన్న సినారియో ఇస్తాను, చూడండి. సి, వెన్ వీ నీడ్ టు రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది యూసేజ్ కదా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రింట్ యువర్ నేమ్ 10 times. ఎస్, మీ పేరుని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా 10 times ప్రింట్ చేయండి. ఓకే, సో నేను ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా నేమ్ని ప్రింట్ చేస్తాను, మీరు మీ నేమ్ని ప్రింట్ చేయండి. ఓకే, సో అలా ప్రింట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న లోటుపాట్లని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్స్ దాంట్లో ఉన్న లిమిటేషన్స్ని, డ్రాబ్యాక్స్ని, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ లూప్స్ ఎందుకు వర్క్ చేయాలి అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ లూప్స్ ex1.c అంటే లూప్స్ ఎగ్జాంపుల్ 1.c అని చెప్పి ఒక ఫైల్ని సేవ్ చేశాను. ఓకే, అండ్ చూడండి, నేను నా నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ విల్ సే ప్రింట్ ఆఫ్ ఆతీష్ జైన్ ఈజ్ మై నేమ్. ఓకే, అండ్ సెమీకాలన్ ఇవ్వండి. సింపుల్ అయిపోయింది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయండి. సో 1 time ఈ నేమ్ ప్రింట్ అయింది స్క్రీన్ మీద. ఇప్పుడు మీరు ఈ నేమ్ని సెకండ్ టైం ప్రింట్ చేయాలి. సో సెకండ్ టైం ప్రింట్ చేయాలంటే సేమ్ ఇదే నేమ్ని మళ్ళీ రాయండి. మీకు కాపీ పేస్ట్ కనుక వస్తే కాపీ చేసి పేస్ట్ చేయండి, సింపుల్. ఓకే, సో నేను Ctrl+C కాపీ చేశాను అండ్ Ctrl+V పేస్ట్ చేశాను. మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేయండి ఒకసారి. సో రెండోసారి కూడా నేమ్ ప్రింట్ అయ్యింది. బట్ ఆ నేమ్ అనేది నాకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి /n అగైన్ ఐ గివ్ /n. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ 2 నేమ్స్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయండి 6 times, 8 times, 10 times. చూడండి 10 times వచ్చిందో లేదు. 1 2 3 4 5 6 7 8 9 లేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను, చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. అబ్సల్యూట్ సూపర్. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి. నాకు అనుకున్న నేమ్ని నేను 10 times ప్రింట్ చేయగలిగాను. సో 10 times అయితే పర్లేదు, ఇలాగ కాపీ పేస్ట్ చేయొచ్చు, బట్ 100 times చేయాలి.
సో మీరేమంటారంటే 100 టైమ్సా? అయితే ఏముంది సార్ అక్కడ, మళ్ళీ ఈ మొత్తం 10 నేమ్స్ని ఒకసారి కాపీ చేసి 10 టైమ్స్ పేస్ట్ చేసుకుంటూ వెళ్తే 100 టైమ్స్ అవుతుంది, 1,00,000 టైమ్స్, 1 crore టైమ్స్. అలా చేయడం వల్ల మన ప్రోగ్రామ్ సైజ్ అనేది అనవసరంగా పెరుగుతూ ఉంటుంది. అండ్ అది అసలు సజెస్టెడే కాదు ఈ ప్రోగ్రామింగ్ మోడల్, ఈ విధంగా చేసే పద్ధతిని. ఎందువల్లంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. మొత్తం మీ అప్లికేషన్ అంతా డెవలప్ అయిపోయిన తర్వాత మీ క్లయింట్ ఏమన్నాడంటే, నాకు నేమ్ ఇలా కాదు, నాకు ఫుల్ నేమ్ ప్రింట్ అవ్వాలంటాడు. మీరేమో ఒక 10,000 టైమ్స్ ప్రింట్ చేయడానికి 10,000 టైమ్స్ రాసేసారు ఈ స్టేట్మెంట్ని, ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్. క్లయింట్ ఏమన్నాడంటే, మీకు కంప్లీట్ నేమ్ కావాలి, ఇలా కాదు. సో కంప్లీట్ నేమ్ అంటే ఏంటి, నాది అతీష్ కుమార్ జైన్. సో మీరు అప్డేషన్స్ ఎన్ని చోట్ల చేయాలి గుర్తుపెట్టుకోండి ఒకసారి. 10,000 టైమ్స్ మీరు అప్డేట్ చేసుకో. ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే, మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ విల్ బి అప్లికేషన్ రాసిన తర్వాత, ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా అప్డేషన్స్ చేయాలంటే మీరు అన్నిసార్లు చేయవలసి వస్తుంది. సో అది అసలు సజెస్టెడ్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్టే కాదు. అఫ్కోర్స్ 10 టైమ్స్ కాబట్టి నేను మీకు సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మార్చుకుంటూ వెళ్ళిపోయాను అక్కడ. సో ఈ విధంగా మారింది. బట్ 10 టైమ్స్, 5 టైమ్స్, 20 టైమ్స్ ఇట్స్ ఓకే. బట్ 1,00,000 టైమ్స్, 1 crore టైమ్స్ చాలా కష్టం. సో మనం ఇలాంటి రిపిటేటివ్ టాస్క్స్, రిపిటేటివ్ ఎందుకు అంటున్నాను చూడండి, ఇదే స్టేట్మెంట్ 1 టైం, 2 టైం, 3 టైం, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కదా అక్కడ. సో మనమే ఆ స్టేట్మెంట్ అన్నిసార్లు రాయకుండా ఒకసారి రాసి మల్టిపుల్ టైమ్స్ అదే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేయడమే లూపింగ్ కన్స్ట్రక్ట్స్ అని అర్థం అక్కడ. ఓకే, సో ఇప్పుడైతే కనుక క్లియర్గా అర్థమైంది కదా లూప్స్ ఎందుకు యూస్ చేయాలి. ఒక స్టేట్మెంట్ని కానీ లేదా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కానీ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం లూప్స్ తోటి వర్క్ చేయాలి. ఓకే, సో రిక్వైర్మెంట్ అయితే మనకి చాలా క్లియర్గా తెలిసింది. ఇప్పుడు అసలు ఎన్ని రకాల లూప్స్ ఉన్నాయి వాటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో C programming language provides 3 types of loops grouped under 2 main categories. యాక్చువల్గా లూప్స్ అయితే 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వైల్ లూప్, ఇంకొకటి డూ వైల్ లూప్, ఇంకొకటి ఫర్ లూప్. వైల్, డూ వైల్, ఫర్. బట్ వీటిని నేను 2 కేటగిరీస్లో అరేంజ్ చేశాను. ఒకటి ఏంటంటే ఎంట్రీ చెక్, ఇంకొకటి ఎగ్జిట్ చెక్. నేను ఈ ఎంట్రీ చెక్ గురించి, ఎగ్జిట్ చెక్ గురించి తర్వాత సెషన్స్లో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి. జస్ట్ గెట్ ఫెమిలియర్ విత్ ద టర్మినాలజీ. ఎంట్రీ చెక్లో 2 ఉంటాయి. ఒకటి వైల్ లూప్, ఇంకొకటి ఫర్ లూప్. అలాగే ఎగ్జిట్ చెక్లో ఒక లూప్ ఉంటుంది, అదేంటంటే డూ వైల్ లూప్. సో ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టైప్స్ ఆఫ్ లూప్స్లో ఎంట్రీ చెక్, ఎగ్జిట్ చెక్. ఓకే, ఎంట్రీ చెక్లో ఫర్ లూప్, అలాగే వైల్ లూప్. ఎగ్జిట్ చెక్లో డూ వైల్ లూప్. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా మనం నేర్చుకోబోయే 3 టైప్స్ ఆఫ్ లూప్స్. అండ్ టోటల్ లూపింగ్ కన్స్ట్రక్ట్స్ మీన్స్ లూప్స్తో వర్క్ చేసే ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ 3 లూప్స్ టైప్స్ మీదే ఆధారపడి ఉంటాయి. సో ప్రతి ఒక్క లూప్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక వీక్నెస్ ఉంటుంది, ఒక యూసేజ్ ఉంటుంది. వాటిని మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ త్రూ 1 by 1 చూసుకుంటూ వస్తాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఓకే, సో వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకొని బెనిఫిట్ పొందుతారు. అలాగే మీరు వేరే ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.